ఓకే. మామా మూవ్‌మెంటు ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది సార్? ఏమన్నా ప్రణాళికలు చేశారా? ఏంటి పరిస్థితి? ఇంకా ప్రణాళిక ప్రకటించేసాం కదా. అన్ని జిల్లాలలో, హ్మ్. అన్ని ఊర్లలో వెలివాడలు రెండిటిని కూడా కలిపి హ్మ్. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు అంటే ఇప్పుడు మేము అలాంటి మీటింగ్స్ పెడితే భోజనాలు పెడతాం, ఓకే. ప్రేమతో పెడతాం. హ్మ్. ఇప్పుడు ఎన్నికల కోడ్ దాన్ని అనుమతించదు. ఓకే. ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎన్నికల టైంలో మనం పిలిచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి భోజనాలు పెడితే మన మీద కేసు అయిపోతుంది. హ్మ్. కనుక మనం చట్ట విరుద్ధంగా ఏం చేయొద్దు, హ్మ్. చట్ట పరిధిలోనే చేయాలి తప్ప అతిక్రమించి ఏం చేయొద్దు. సో వీఆర్ వెయిటింగ్. జూన్ వరకు అయితే ఆగాలి. ఓకే. ఎన్నికలు కూడా అప్పటిదాకా ఉంటుంది. సార్ ఇప్పుడు నిజంగానే ఒకవేళ బీజేపీ గెలిచి ఓటు హక్కు పోతే, ప్రాథమిక హక్కులు పోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటిది పబ్లిక్‌ది? ఇంకా కార్యాచరణ అప్పుడు పరిస్థితిని బట్టి మనం ఎదుర్కొంటాం. నేనైతే ఆ స్థితి వస్తుందని అనుకోవట్లేదు. అంతగా వీళ్ళు ఏంటంటే 400 పైచిలుకు సీట్లు మాకు ఇస్తేనే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఎన్డీఏ టైప్లో ఇతర పార్టీలు కూడా కలిస్తేనే మేము ప్రభుత్వం స్థాపించేంత మెజారిటీ వస్తుంది అనుకున్నప్పుడు మిగతా పార్టీలు రాజ్యాంగాన్ని డిజాల్వ్ చేయడానికి ఒప్పుకోవు. అయినా సరే వాళ్ళు అట్లా చేస్తే కనుక ఇంకా నేను చెప్తున్నా వర్స్ట్ కమ్ వర్స్ట్ ఏంటంటే బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టడానికి దేశమంతా ఎలా ఉద్యమించారు, మరొక ఉద్యమం జరుగుతుంది. ఈ అంబేద్కర్కే ద్రోహం చేసి, రాజ్యాంగానికి ద్రోహం చేసి, మానవత్వానికే ద్రోహం చేస్తున్న ఈ నల్లదొరల మీద కూడా జాతీయ ఉద్యమం ఒకటి, రెండవ స్వాతంత్రోద్యమం జరుగుతుంది, సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంది. ఓకే. జరిగి తీరుతుందంటే ముస్లింలు, క్రైస్తవులు, ఎస్టీలు మొత్తం రోడ్ల మీదకి వస్తారండి. ఇవాళ మాలా మాదిగ సోదరులు ఇద్దరు కలిస్తేనే 30% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ 100 కోట్లలో 30 కోట్లు. ఇప్పుడు 150 కోట్లు కదా, ఇంకో 10 అంటే 45 crores ఆఫ్ దళిత్ వీళ్ళు కాక మరి 45 కోట్లు వీళ్ళు, తర్వాత ముస్లిం మైనారిటీలు, ఇతర మైనారిటీలు అందరూ రోడ్ల మీదకి ఎక్కితే 50 కోట్ల మంది రోడ్ల మీదకి ఎక్కితే వీళ్ళని పెట్టే జైళ్ళు కూడా లేవు. దేశంలో జైళ్ళన్నీ సరిపోవు, సైన్యం సరిపోదు. మాకు హక్కులే లేకుండా మేము మేకల్లాగా గొర్రెల్లాగా బ్రతికే, జంతువులాగా బ్రతికే దేశం అయితే మీ పోలీస్ ఫైరింగ్లో మేము చచ్చిపోయినా మాకు ఇక్కడ బతుకంటే ఆ సావే మంచిది అనుకొని తెగబడ్డారు అనుకోండి, ఎంతమందిని చంపుతారు? ఎప్పుడైతే అంతర్ కలహాలు, అంతర్యుద్ధం లాంటిది వస్తుందో అప్పుడు ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినందుకే జర్మనీ, అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఇంత పెద్ద ఉద్యమాలు జరిగితే ఎంటర్ కారా? కనుక మా దేశం మేము ఏమైనా చేసుకుంటాం, నార్త్ కొరియా లాగా ఒకవేళ అంటే అని ఇప్పుడు అంటూనే ఉన్నారు. ఇప్పుడు జర్మనీ, అమెరికా మా ఆంతరంగిక విషయాలు ఎందుకంటే జోక్యం చేసుకుంటున్నారు అని అంటూనే ఉన్నారు. అంటే మా దేశంలో మేము ఏం చేసుకున్నా అది న్యాయమైన, అన్యాయమైన, దుర్మార్గమైన, రాక్షసత్వమైన, అది మీకు అనవసరం అనేది ఉంటే మరి అంతర్జాతీయ న్యాయస్థానాలు ఎందుకున్నాయి? ఒక దేశంలో జరిగింది అన్ని దేశాలు ప్రశ్నించడానికి కదా ఇంటర్నేషనల్ కోర్టు ఉన్నది. అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయి. అంత ఈజీ కాదు. హిందూ సోదరులను రెచ్చగొట్టి వీళ్ళేదో మమ్మల్ని ఉద్ధరిస్తారు అని ఒక భ్రమ సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావడానికి తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా ఆడింది ఆట పాడింది పాటగా ఏం సాగదు. అట్లయితే ప్రపంచ దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ప్రపంచ దేశాల నుంచి దౌత్యపరమైన ఒత్తిళ్లు, డిప్లొమాటిక్ ప్రెషర్స్ వస్తాయి. ఇంటర్నేషనల్గా సహకారం ఆగిపోతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. వీళ్ళు అనుకున్నట్టుగా ఏం చేయలేరు. కానీ అల్లకల్లోలం మీద వస్తుంది. ఓకే.